ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని ఒక చాలా కీలకమైన అధ్యాయాన్ని పరిశీలిస్తున్నాం. అవును. ఇది ఒక అసాధారణమైన సందర్భంతో మొదలవుతుంది. పరీక్షిత్తు అనే ఒక చక్రవర్తి. ఆయనకు బ్రతకడానికి కేవలం 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిసింది. అప్పుడాయన శుకదేవ మహర్షిని ఒక సూటి అయిన చాలా ముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు. మరణమంచునున్న వ్యక్తి ఏమి వినాలి, ఏమి జపించాలి, ఏమి చెయ్యాలి మరియు దేనిని గుర్తుంచుకోవాలి? ఈ ప్రశ్న పైకి చాలా సరళంగా కనిపిస్తుంది, కానీ ఇది మానవ జీవితంలో ఉండే అత్యంత ప్రాథమికమైన ఆందోళనను చూపిస్తుంది. నిజమే. అందుకే ఈరోజు మన చర్చ ఆ ప్రశ్నకు శుకదేవుడిచ్చిన సమాధానాన్ని లోతుగా విశ్లేషించడం, మన సమయాన్ని ఎలా వాడుకోవాలి, జీవితం అసలు లక్ష్యమేంటి, ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనసును దేనిపై కేంద్రీకరించాలి, ఈ విషయాలన్నీ ఈ మూలగ్రంథం ఎలా వివరిస్తుందో చూద్దాం. సరే, అయితే మొదలు పెడతాం. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే శుకదేవుడు వెంటనే సమాధానం చెప్పరు. అవును. నా ముందు ప్రశ్నకే ఎందుకింత ప్రాధాన్యత ఇచ్చారు? ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే సరైన ప్రశ్న అడగడమే సగం సమాధానం దొరికినట్లు. చాలామంది అసలు ఈ ప్రశ్ననే అడగరా? అస్సలు అడగరు. అదే శుకదేవుడు ఉద్దేశ్యం. మూలగ్రంథంలోని 2వ 3వ శ్లోకాలు దీన్ని చాలా స్పష్టంగా వివరిస్తాయి. చాలామంది తమ నిజ స్వరూపం అంటే ఆత్మతత్వం గురించి ఆలోచించకుండా గృహస్థ జీవితంలోని లౌకిక విషయాలలో పూర్తిగా మునిగిపోతారు. అవును, పూర్తిగా మునిగిపోతారు. వాళ్ల జీవితం ఎలా గడిచిపోతుందో కూడా చెబుతారు. రాత్రులు నిద్రతో లేదా ఇంద్రియ సుఖాలతో గడిచిపోతాయి. పగలేమో డబ్బు సంపాదించడం, కుటుంబాన్ని పోషించడం, ఈ పనులతోనే సరిపోతుంది. ఇది వేల సంవత్సరాల క్రితం చెప్పినా ఈరోజు మన జీవితానికి అద్దం పడుతున్నట్టుంది. ఖచ్చితంగా. నా జీవితానికి అర్థమేంటి అని మనల్ని మనం ప్రశ్నించుకోవడానికే టైం ఉండట్లేదు. సరిగ్గా చెప్పారు. అందుకే ఆయన ఒక శక్తివంతమైన పోలిక వాడతాడు. ప్రజలు తమ శరీరం, పిల్లలు, భార్య, సంపద వీటన్నిటినీ తమ అజేయమైన సైన్యం అనుకుంటారట. ఆసక్తికరంగా ఉంది. కాని ఆ సైన్యం తమ కళ్ల ముందే కాలమనే శక్తి వల్ల నాశనమవుతున్నా దాన్ని చూసి కూడా గ్రహించలేరని అంటాడు. ఇది మాయ యొక్క ప్రభావం. అయితే ఈ మాయ నుండి బయటపడాలంటే మార్గమేంటి? అదే 5వ శ్లోకంలో స్పష్టంగా చెబుతాడు. అభయాన్ని కోరుకునేవారు, అంటే భయం లేని స్థితిని కోరుకునేవారు ఏం చేయాలి? వారు సర్వాత్ముడు, భగవంతుడు, ఈశ్వరుడు అయిన శ్రీహరి గురించి వినాలి, కీర్తించాలి మరియు స్మరించాలి. ఈ 3 పనులే అభయానికి రాజమార్గం. పరీక్షితుడు ప్రశ్న అందుకే గొప్పది. అనవసరమైన విషయాలు అడగకుండా సూటిగా అసలు విషయానికి దారితీసింది. ఇక్కడ నాకొక ప్రశ్న వస్తుంది. ఆ రోజుల్లో సాంఖ్య మార్గం, యోగ మార్గం, స్వధర్మాన్ని పాటించడం ఇలా ఎన్నో దారులుండేవి కదా? ఉండేవి. వాటన్నిటికీ ఈ నారాయణ స్మరణకు మధ్య సంబంధమేమిటి? ఇవన్నీ వేర్వేరు గమ్యాలా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ మార్గాలన్నీ వేరువేరు దారులుగా కనిపించినా వాటి గమ్యం ఒక్కటేనని గ్రంథం చాలా గట్టిగా చెబుతుంది. 6వ శ్లోకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. అంతే నారాయణ స్మృతి, అంటే ఈ మార్గాలన్నింటి ద్వారా మనిషి పొందే అంతిమ గొప్ప ప్రయోజనం ఒక్కటే. అదే జీవితం చివర్లో నారాయణుణ్ణి స్మరించుకోవడం. సరిగ్గా అదే. అంటే జీవితాంతం చేసే సాధనలన్నీ ఆ ఒక్క క్షణం కోసమే అన్నమాట. అంతే నారాయణ స్మృతి వింటుంటేనే శక్తివంతంగా ఉంది. అవును. అయితే ఇక్కడ నాకు ఇంకో సందేహం. సరే, సాధారణ మనుషులకు ఈ నియమాలు అవసరం, కాని గొప్ప గొప్ప మునులు కూడా భగవంతుణ్ణి కీర్తించడంలోనే ఆనందం పొందుతారని ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సొచ్చింది? ఎందుకంటే జ్ఞాన మార్గములో అత్యున్నత స్థితికి చేరిన వాళ్లు కూడా భగవంతుని లీలలను కీర్తించడంలో ఉండే ఆనందం ముందు తల ఉంచుతారని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం. దీనికి తననే ఒక ఉదాహరణగా చూపిస్తాడు శుకదేవుడు. ఏంటి, తననేనా? అవును. ఇది ఈ అధ్యాయంలో ఒక కీలకమైన మలుపు. ఒక్క నిమిషం, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. శుకదేవుడు నిర్గుణతత్వంలో, అంటే రూపం గుణాలు లేని పరబ్రహ్మంపై దృష్టి పెట్టేవాడు కదా? అవును, ఆయన బ్రహ్మజ్ఞాని. అలాంటి అత్యున్నత స్థాయి జ్ఞాని కూడా ఉత్తమ శ్లోకుడైన శ్రీహరి లీలలకు నా మనస్సు ఆకర్షించబడింది, అందుకే ఈ కథను అధ్యయనం చేశాను అని స్వయంగా చెబుతున్నాడంటే ఆ కథల్లో ఎంత శక్తి ఉండి ఉండాలి? ఇది ఒక రకంగా జ్ఞానమార్గం కన్నా భక్తి మార్గం గొప్పదని సూచిస్తున్నట్టా? అది ఒక వ్యాఖ్యానం. మరోలా చూస్తే భగవంతుని లీలల ఆకర్షణ శక్తి ఎంత గొప్పదంటే అది నిర్గుణ బ్రహ్మంలో స్థిరపడిన జ్ఞానిని కూడా ఆకర్షించగలదు. ఓకే. అందుకే సంసారం నుండి విముక్తి కోరుకునే వారిక్కూడా హరినామ సంకీర్తనమే ఉత్తమ మార్గంగా నిర్ధారించబడింది.
దీనికి గ్రంథం ఖట్వాంగుడు అనే రాజర్షి కథను ఒక ఉదాహరణగా ఇస్తుంది. ఖట్వాంగుడి కథ అది సమయం విలువను తెలియజేస్తుంది. అవును, ఖచ్చితంగా. ఖట్వాంగుడు దేవతలకు యుద్ధంలో సహాయం చేసి మెప్పు పొందుతాడు. వాళ్లు వరం కోరుకోమంటే తన ఆయుష్యుంక ఎంత మిగిలిందో చెప్పమంటాడు. ఆసక్తిగా ఉంది. దేవతలు, నీ ఆయుష్ ఒక ముహూర్తకాలం, అంటే సుమారు 48 నిమిషాలు మాత్రమే మిగిలిందని చెబుతారు. 48 నిమిషాల? అంతే. అది విన్న వెంటనే ఆ రాజర్షి ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు. రాజ్యం, బంధాలు సర్వం త్యజించి మనసును పూర్తిగా హరిపై నిలిపి అభయాన్ని అంటే మోక్షాన్ని పొందాడు. కేవలం 48 నిమిషాల్లో ముక్తి సాధ్యమైతే 7 రోజుల సమయమున్న పరీక్షిత్తుకు సుఖదేవుడు ఎలాంటి ప్రాక్టికల్ రోడ్ మ్యాప్ ఇచ్చుంటాడు? అన్నీ వదిలే దేవుణ్ణి తలుచుకో అని చెప్పడం సులభమే, కాని ఆచరణలో పెట్టడమెలా? మనసు ఊరుకోదు కదా. సరిగ్గా అదే అసలైన సమస్య. దానికి శుకదేవుడు ఒక పరిష్కారం చూపిస్తాడు. ఇక్కడ నుండి ఆయన ఆచరణాత్మకమైన సలహాలివ్వడం మొదలుపెడతాడు. ఏం చెయ్యాలి? అంత్యకాలం సమీపించినప్పుడు భయం పనికిరాదు. మొదటి పని అసంగం అనే ఆయుధంతో, అసంగమంటే? తీవ్రమైన వైరాగ్యంతో శరీరంపైన దానికి సంబంధించిన వారిపైన ఉన్న అనుబంధాన్ని ఛేవించుకోవాలి. ఆ తర్వాత ఇంటి నుండి బయలుదేరి పవిత్ర తీర్థంలో స్నానం చేసి శుభ్రమైన ఏకాంత ప్రదేశంలో సరైన ఆసనంపై కూర్చోవాలి. ఇది శారీరకంగా సిద్ధపట్టం, కాని అసలైన యుద్ధం మనస్తోనే కదా. దాన్ని నియంత్రించడమెలా? అవును, అందుకే దానికొక క్రమపద్ధతిని సూచించారు. మొదట ప్రాణాయామంతో శ్వాసను నియంత్రించాలి. శ్వాసన? ఎందుకంటే శ్వాసకు మనసుకు ప్రత్యక్ష సంబంధముంది. తర్వాత మనస్సును ఇంద్రియాల నుండి వెనక్కి లాగాలి. బుద్ధి అనే సారథి సహాయంతో ఇంద్రియాలను వాటి విషయాల నుండి మనస్సు వైపుకు మళ్లించాలి. అంటే మనస్సును బలవంతంగా ఖాళీ చేయాలని ప్రయత్నించడం కన్నా దానికొక మంచి ఉన్నతమైన ఆధారాన్ని ఇవ్వాలని చెప్తున్నారు. సరిగ్గా అదే. కర్మల ప్రభావంతో ఎప్పుడూ చంచలంగా ఉండే మనసును ధ్యానం ద్వారా శుభకరమైన భగవంతుని స్వరూపంపై స్థిరంగా నిలపాలి. భగవంతుని స్వరూపంపై? అవును. మనసును ఇతర విషయాల నుండి పూర్తిగా మళ్లించి భగవంతుని యొక్క ఏదైనా ఒక అవయవంపై ఏకాగ్రతతో ధ్యానించాలి. అలా చేసినప్పుడు మనసు నెమ్మదిగా ప్రశాంతతను పొందుతుంది. మనసులోని రజో తమో గుణాల మలినాలు తొళ్లిపోతాయి. ఇది పరీక్షిత్తును తన తదుపరి ప్రశ్నకు నడిపిస్తుంది. చాలా సహజమైన ప్రశ్న. ఓ బ్రహ్మన్, ఆ ధారణ ఎలా చెయ్యాలి? దేనిపై మనసును నిలపాలి? నా మనసులోని మలినాలను త్వరగా తొలగించే ఆ రూపం ఎలాంటిది? అవును, దీనికి శుకదేవుడిచ్చిన సమాధానం అద్భుతం. ఇక్కడ ఆయన సూక్ష్మమైన నిరాకారమైన తత్వం గురించి కాకుండా సాధకుడికి సులభంగా పట్టుదొరికే ఒక స్థూలమైన విశాలమైన రూపం గురించి వివరిస్తాడు. అదేమిటది? ఆ రూపమే భగవంతుని విరాట్ స్వరూపం. ఈ మొత్తం విశ్వాన్నే ఆయన శరీరంగా భావించి ధ్యానం చెయ్యమని చెబుతాడు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలతో సహా మనం చూసే ఈ ప్రపంచం మొత్తం ఆ విరాట్ పురుషుని శరీరమే. మొత్తం ప్రపంచమా? ఇది ఊహకు కూడా అందనిదే. అవును. పాతాళలోకం ఆ విరాట్ పురుషుని పాదమూలమని, రసాతలం ఆయన మడమలని, మహాతలం చీలమండలని వర్ణించారు. అంటే కింద నుండి పైకి వర్ణిస్తున్నారన్నమాట. సరిగ్గా. ఇక్కడ ఉద్దేశం కేవలం ఒక లిస్టు చెప్పడం కాదు. మనసు చంచలమైనది. దానికి పట్టుకోవడానికి ఒక ఆధారం కావాలి. నిరాకారమైన దాన్ని ధ్యానించడం కష్టం. నిజమే. కాబట్టి మన చుట్టూ ఉన్న ఈ అనంతమైన విశ్వాన్నే ఒక రూపంగా ఊహించుకోమంటున్నారు. మనం ఎటు చూసినా, అది కొండైనా, నది అయినా, ఆకాశమైనా, అన్నీ ఆ భగవంతుని శరీరంలో భాగమే. ఆ భావన మనసును స్థిరపరుస్తుంది. అంటే మన దృక్పథాన్ని పూర్తిగా మార్చుకోవాలి. మనం నివసించే ఈ భూమి ఆ మహామూర్తి నడుము, మనం చూసే ఆకాశం ఆయన నాభి, నక్షత్రమండలం ఆయన వక్షస్థలం. ఇది చాలా లోతైన ఆలోచన. అవును. వర్ణన ఇంకా పైకి వెళ్తుంది. మహర్లోకం ఆయన మెడ, జనలోకం ముఖం, తపోలోకం నుదురు, అన్నింటికన్నా పైన ఉండే సత్యలోకం ఆయన 1000 శిరస్సులుగా చెప్పబడింది. బ్రహ్మాండంలోని అన్ని లోకాలను ఆయన శరీర భాగాలుగా పొందుపరిచారు. కేవలం లోకాలే కాదు, దేవతలు, ప్రకృతి శక్తులు కూడా ఆయన శరీరంలో భాగమే. ఉదాహరణకు ఇంద్రాది దేవతలు ఆయన బాహువులు, దిక్కులు ఆయన చెవులు, శబ్దం ఆయన వినికిడి శక్తి అని చెప్పారు. అగ్ని ఆయన ముఖం, ఆకాశం ఆయన కనుగుడ్లు, సూర్యుడు ఆయన దృష్టి. ఇది కేవలం కవిత్వం కాదు, మన చుట్టూ ఉన్న ప్రతి శక్తిలోనూ దైవత్వాన్ని చూసే ఒక సాధన.
సరిగ్గా విష్ణువు యొక్క కనురెప్పల కదలికే పగలు రాత్రి, ఆయన కనుబొమ్మల కదలిక బ్రహ్మదేవుని స్థానం, నీరు ఆయన అంగిలి, రుచి ఆయన నాలుక, వేదాలు ఆయన శిరస్సు, యముడు ఆయన కోరలు. ఆయన నవ్వు జనాలను మోహింపజేసే మాయ అని, ఆయన క్రీగంటి చూపుతోనే ఈ సృష్టి జరుగుతుందని కూడా వర్ణించారు. సిగ్గు ఆయన పై పెదవి, లోభం ఆయన కింది పెదవి, ధర్మం ఆయన స్తనం, అధర్మం ఆయన వీపు. ఇది మంచి చెడులను కూడా ఆ స్వరూపంలో భాగంగా చూపిస్తోంది. అవును, ఇది ద్వంద్వాలకు అతీతమైన స్వరూపం. సముద్రాలు ఆయన కడుపు, పర్వతాలు ఎముకలు, నదులు ఆయన నాడులు, చెట్లు ఆయన రోమాలు, గాలి ఆయన శ్వాస, కాలమాయన గమనం, మేఘాలు ఆయన కేశాలు. ఇక్కడే సామాజిక వర్ణన కూడా వస్తుంది. బ్రాహ్మణులాయన ముఖం, క్షత్రియులు భుజాలు, వైశ్యులు తొడలు, శూద్రులు ఆయన పాదాలుగా వర్ణించారు. దీని ఉద్దేశ్యమేమిటి? సమాజంలోని విభిన్న వర్గాలన్నీ ఆ ఒకే విరాట్ పురుషుని శరీరంలోని వేర్వేరు అంగాలని చెప్పడం దీని ఉద్దేశ్యం. ఏ అంగం ఎక్కువ కాదు, తక్కువ కాదు, అన్నీ కలిస్తేనే శరీరం పరిపూర్ణమవుతుంది. అంటే అందరూ ఆ ఒకే తత్వంలో భాగమేనని. అవును, కాబట్టి కనిపించే ప్రతి దానిలోనూ, ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి వ్యవస్థలోనూ ఆ భగవత్ స్వరూపాన్ని చూడగలగాలి. ఒక్కసారి ఈ ఆలోచనతో ఆగి ఆలోచిద్దాం. రేపు ఉదయం మనం సూర్యోదయాన్ని చూసినప్పుడు అది కేవలం ఒక నక్షత్రం కాదు, ఆ విశ్వపురుషుని కన్ను అని భావిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుంది? నిజమే, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మన సంబంధమే మారిపోతుంది. ఈ అద్భుతమైన విశ్వరూప వర్ణన తర్వాత శుకదేవుడు ఈ భాగాన్ని ఎలా ముగిస్తాడు? ఆయన ముగింపు చాలా స్పష్టంగా, సూటిగా ఉంటుంది. 38వ శ్లోకంలో, ఈశ్వరుని ఈ స్థూలమైన శరీర వర్ణనను నీకు చెప్పాను. సాధకుడు తన బుద్ధితో మనస్సుని ఈ రూపంపై నిలిపాలి. ఎందుకంటే ఈ స్థూల రూపానికి మించినది ఈ విశ్వంలో ఏదీ లేదు అని అంటాడు. అంటే ధ్యానం చెయ్యడానికి ఇంతకంటే గొప్ప, ఇంతకంటే సమగ్రమైన ఆధారం మరొకటి లేదని అర్థం. కరెక్ట్. సరే, దీని అంతరార్థమేమిటి? తుది సందేశమేమిటి? ఎందుకు ఈ రూపంపైనే మనసు నిలపాలి? చివరి శ్లోకం 39వది మొత్తం సారాంశాన్నిస్తుంది. ఆయనే సత్యస్వరూపుడు మరియు ఆనందనిధి. ఆయనను మాత్రమే భజించాలి. ఇతర విషయాలపై ఆసక్తి చూపకూడదు, ఎందుకంటే అది ఆత్మపతనానికి దారితీస్తుంది. దీనికొక అద్భుతమైన ఉదాహరణ ఇస్తారు. ఒక వ్యక్తి స్వప్నంలో ఎంతో మందిని, ఎన్నో సంఘటనలను చూసినా ఆ అనుభవాన్ని పొందేవాడు ఒక్కడే కదా. అవును, ఒక్కడే. ఆ ఒక్కడే అన్నింటికీ సాక్షి. అలాగే ఆ భగవంతుడే సమస్త జీవుల బుద్ధివృత్తులను అనుభవిస్తూ అన్నింటికీ సాక్షిగా ఉంటాడు. కాబట్టి ఆయనపైనే దృష్టి నిలుపాలి. ఈరోజు మన చర్చ అద్భుతంగా సాగింది. మరణ భయంలో ఉన్న ఒక రాజు అడిగిన ప్రశ్నతో మొదలుపెట్టి జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలనే దానికి శుకదేవుడు ఇచ్చిన సమాధానాన్ని చూశాం. అవును, లౌకిక జీవితం నుండి దృష్టిని మళ్లించి, సమయం విలువను గుర్తించి, అంత్యకాలంలో భగవంతుణ్ణి స్మరించడమే అంతిమ లక్ష్యమని తెలుసుకున్నాం. అవును. కేవలం లక్ష్యాన్ని చెప్పి వదిలేయకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక నిర్దిష్టమైన ఆచరణాత్మకమైన మార్గాన్ని ఈ అధ్యాయం మనకు అందించింది. అదే మొత్తం విశ్వాన్నే భగవంతుని శరీరంగా భావించి ధ్యానం చేయడం. ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే మన దృష్టిని పూర్తిగా మార్చే శక్తి ఉన్న ఒక సాధన. ఖచ్చితంగా. ఇది శ్రోతలకు ఒక ఆలోచనను మిగులుస్తుంది. ఈ మూల గ్రంథం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, పర్వతాలు, నదులు, ఆకాశం, సమస్త జీవరాశులను ఒకే దివ్య స్వరూపంలో భాగంగా చూడమని సూచిస్తుంది. ఒకవేళ మనం మన దైనందిన జీవితంలో మన చుట్టూ ఉన్న ప్రకృతిని లేదా ఇతర మనుషులను వేర్వేరు వస్తువులుగా కాకుండా ఒకే పవిత్ర రూపంలోని భాగాలుగా చూడటానికి ప్రయత్నిస్తే మన దృక్పథంలో, మన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావచ్చు? నమస్కారం. ఒకవేళ మన జీవితంలో కేవలం 7 రోజులే మిగిలి ఉన్నాయని తెలిస్తే ఏమడుగుతాం? ఇదే ప్రశ్నతో మొదలైన ఒక అద్భుతమైన కథ ఇది. శ్రీమద్ భాగవతం నుంచి తీసుకున్న ఈ కథ మనల్ని జీవితం యొక్క అసలు ఉద్దేశం వైపు తీసుకెళ్తుంది. ఒక్కసారి ఆలోచిస్తే ఏం చేస్తాం? కుటుంబంతో గడుపుతామా? మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేస్తామా? లేదంటే ప్రపంచాన్ని చుట్టి వస్తామా? మనకైతే ఇది కేవలం ఒక ఆలోచన మాత్రమేనేమో, కానీ ఒక చక్రవర్తికి ఇది ఊహ కాదు, తన జీవితాన్ని తలకిందులు చేసిన ఒక కఠినమైన నిజం. ఆ రాజే పరీక్షిత్ మహారాజు. చూడండి,
మరణం దగ్గరలో ఉందని తెలిసిన వెంటనే ఆయనకొక విషయం స్పష్టంగా అర్థమైపోయింది. తన సింహాసనంగానే, సంపదగానే, అధికారంగానే ఏదీ తనని కాపాడలేదని. అందుకే వాటన్నిటినీ వదిలేసి గంగానది ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడున్న మహారుషులను సూటిగా ఒకే ప్రశ్న అడిగారు. చనిపోబోయే వ్యక్తి వెంటనే చేయాల్సిన పని ఏంటి అని. ఆ ఒక్క ప్రశ్నకు వచ్చిన సమాధానమే మనందరికీ వేల ఏళ్లుగా దారి చూపుతున్న శ్రీమద్ భాగవతం. అయితే సుఖదేవ గోస్వామి వెంటనే జవాబు చెప్పలేదు. ముందుగా అసలా ప్రశ్న అడగాల్సిన అవసరం ఎందుకొచ్చిందో వివరిస్తారు. మనందరిలో మనకు తెలియకుండానే ఉన్న ఒక పెద్ద బ్లైండ్ స్పాట్ గురించి చెప్తారు. అదేంటంటే మన అమూల్యమైన సమయాన్ని మనం ఎంత దారుణంగా వృధా చేస్తామనే నిజం. ఆయన చెప్పిన ప్రకారం మన జీవితంలో దాదాపు సగం రాత్రి నిద్రలోనే కరిగిపోతుంది. అవును కదా? ఆ సమయంలో స్పృహ ఉండదు, లక్ష్యాలు గుర్తుండవు, ఏమీ ఉండదు, కేవలం విశ్రాంతి. అది అవసరమే కాదనట్లేదు, కానీ అదే మన జీవిత కాలాన్ని సైలెంట్గా తినేస్తోందన్నది కూడా అంతే నిజం. సరే, మరి పగటిపూట సంగతేంటి? అది బాధ్యతల సుడిగుండం. డబ్బు సంపాదించడం, కుటుంబాన్ని చూసుకోవడం, సమాజంలో ఒక హోదా. ఈ పరుగు పందెంలో పడిపోయి అసలీ జీవితం ఎందుకు మొదలైంది, ఎటువైపు వెళ్తోంది అనే అసలు ప్రశ్ననే మర్చిపోతాం. మన సమయం మన చేతుల్లో లేకుండా పోతుంది. అసలు సమస్యంతా ఇక్కడే మొదలవుతుంది. మన శరీరం, మన కుటుంబం, మన ఆస్తులు, వీటన్నిటినీ మనల్ని రక్షించే ఒక పెద్ద సైన్యంలా ఫీలవుతాం. కానీ అసలు నిజమేంటంటే ఈ సైన్యంలోని ప్రతి ఒక్క సైనికుడు ఏదో ఒక రోజు నశించిపోయేవాడే. అయినా సరే మన జీవితమంతా ఈ తాత్కాలిక సైన్యాన్ని కట్టడానికే సరిపోతుంది. ఇక్కడే మనిషి అజ్ఞానం పీక్స్కి వెళ్తుంది. మన చుట్టూ ప్రతిరోజు ఎంతోమంది చనిపోవడం చూస్తాం. అయినా సరే మనలో ఎక్కడో ఒక మూల ఆ చావు మనకి తప్ప అందరికీ వస్తుందని బలంగా నమ్ముతాం. ఈ ఒక్క భ్రమే చాలు మనల్ని అస్సలు నిజం నుంచి మైళ్ల దూరంలో పెట్టడానికి. సరే, ఇంత నిరాశగా పరిస్థితిని వివరించిన తర్వాత సుఖదేవ గోస్వామి ఒక ఆశాకిరణాన్ని చూపిస్తారు. మరణమంటే భయాన్ని పోగొట్టి ధైర్యంగా దాన్ని ఎదుర్కోవడానికి ఒక క్లియర్ కట్ మార్గాన్ని సూచిస్తారు. ఇది కేవలం ఆ రాజు కోసం చెప్పింది కాదు, కాలంతో పోటీ పడుతున్న మనందరి కోసం చెప్పింది. ఆ పరిష్కారం ఈ మూడింటిలోనే ఉంది. మొదటిది వినడం, అంటే పరమసత్యం గురించిన జ్ఞానాన్ని శ్రద్ధగా వినాలి. రెండోది కీర్తించడం, అంటే విన్నా నిజాన్ని మన మాటలతో, చేతలతో చెప్పాలి. ఇక మూడోది స్మరించుకోవడం, అంటే నిరంతరం మనసులో ఆ సత్యాన్ని గుర్తు చేసుకోవడం. ఈ మూడు పనులు మన ఫోకస్ని ఈ లోకం నుంచి ఉన్నతమైన దానివైపు మళ్లిస్తాయన్నమాట. అసలు సీక్రెట్ అంతా ఇక్కడే ఉంది. మనం జీవితాంతం చేసే సాధనలు, పూజలు, మంచి పనులు ఇవన్నీ మనల్ని ఒకే ఒక్క ఫైనల్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేస్తాయి. అదే జీవితంలో ఆ చివరి క్షణం. ఆ ఒక్క మూమెంట్లో మన మనస్సు దేనిమీద ఉంటుందో అదే మన తర్వాతి గమ్యాన్ని డిసైడ్ చేస్తుంది. అందుకే ఆ క్షణంలో పరమాత్మను గుర్తు చేసుకోవడమే అసలైన విజయం. అయితే దీనికి జీవితాంతం సాధన చెయ్యాలా అనిపించొచ్చు. కానీ ఇక్కడ టైం కాదు, ఇంటెన్షన్ ముఖ్యం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఖట్వాంగుడు అనే మహారాజు. ఆయనకి తన ఆయుష్లో కేవలం ఒక్క క్షణం మాత్రమే మిగిలిందని తెలిసింది. అయినా ఆయన భయపడలేదు. ఆ ఒక్క క్షణాన్నే పూర్తి ఏకాగ్రతతో భగవంతుడి మీద పెట్టి మోక్షాన్ని సాధించారు. ఇది ఏం చెప్తోందంటే క్వాలిటీ ముఖ్యం, క్వాంటిటీ కాదు. ఒక్క క్షణం ఏకాగ్రతతో చేసేది ఏళ్ల తరబడి అజాగ్రత్తగా చేసే సాధన కన్నా గొప్పది. మరి ఖట్వాంగుడి లాంటి ఏకాగ్రత ఆ చివరి నిమిషంలో రావాలంటే మనసుని ముందు నుంచే ట్రైన్ చేసుకోవాలి కదా. అందుకే శుకదేవ గోస్వామి కేవలం ఫిలాసఫీ చెప్పి వదిలేలేదు. మనసు అనే ఆ గుర్రాన్ని కంట్రోల్ చేసి మన లోపల ప్రశాంతతను ఎలా సాధించాలో ఒక ప్రాక్టికల్ స్టెప్ బై స్టెప్ గైడ్ కూడా ఇస్తారు. ఈ ప్రాసెస్ చూడండి ఎంత లాజికల్గా ఉందో. స్టెప్ 1, అనాసక్తి అనే గొడ్డలితో బంధాలని తెంచేయాలి. ఎందుకంటే అటాచ్మెంట్స్ మనసుని బయటికి లాగేస్తాయి. స్టెప్ 2, శరీరాన్ని స్థిరంగా ఉంచాలి. ఎందుకంటే స్థిరమైన శరీరంలోనే స్థిరమైన మనసుంటుంది. స్టెప్ 3, శ్వాసను కంట్రోల్ చేయాలి. శ్వాస మన మనసుకు ఒక యాంకర్ లాంటిది. ఇక ఫైనల్ స్టెప్, బుద్ధి అనే డ్రైవర్తో చెదిరిపోతున్న మనసును కరెక్ట్ రూట్లో నడిపించాలి. ఇదొక కంప్లీట్ ఇన్నర్ జర్నీ. సరే, ఇప్పుడు మనసు కంట్రోల్లోకి వచ్చింది. మరి దేని మీద ఫోకస్ పెట్టాలి? ఏదైనా చిన్న వస్తువు మీద కాదు. సుఖదేవ గోస్వామి మన ఊహకే అందని ఒక అద్భుతమైన ఒక భారీ ఆబ్జెక్ట్ని మన ముందుంచుతారు. అదే
ఈ అనంత విశ్వం. దీన్నే విరాట్ రూపం అంటే విశ్వరూపం అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఈ మొత్తం సృష్టిని మనం చూస్తున్న ఈ భూమి, గ్రహాలు, గెలాక్సీలు వీటన్నిటినీ కలిపి ఆ భగవంతుడి యొక్క శరీరంగా భావించడం. దీనివల్ల లాభమేంటి? చాలా సింపుల్. మన చిన్న చిన్న బాధలు, కోరికలు ఈ అనంత విశ్వం ముందు ఎంత చిన్నవో అర్థమవుతుంది. మన మనసు పర్సనల్ ప్రాబ్లమ్స్ అనే చిన్న గూటి నుంచి బయటపడి అనంతమైన దానితో కనెక్ట్ అవుతుంది. ఒక్కసారి ఊహించండి, ఈ కాన్సెప్ట్ ఎంత అద్భుతంగా ఉందో. మనం నడిచే ఈ భూమి ఆయన కాళ్ళు, శరీరం. మనం పైకి చూసే ఆకాశం ఆయన నాభి, సూర్యచంద్రులు ఆయన కళ్ళు. మనం పీల్చే గాలి ఆయన శ్వాస, సముద్రాలన్నీ ఆయన పొట్ట, ఆ మేఘాలే ఆయన జుట్టు. ఇలా చూడగలిగితే ఈ విశ్వంలో ప్రతి అణువు పవిత్రంగా కనిపిస్తుంది. ధ్యానం చేయడానికి ఇంతకంటే గొప్ప సపోర్ట్ ఇంకేం కావాలి? సో రాజుగారి ప్రశ్నతో మొదలుపెట్టి టైం విలువ తెలుసుకుని మనసుని కంట్రోల్ చేసే పద్ధతి నేర్చుకుని ఫైనల్గా ఇక్కడికొచ్చాం. ఈ మొత్తం ప్రయాణం మన ముందు ఒకే ఒక ఫండమెంటల్ చాయిస్ని ఉంచుతోంది. మన జీవితాన్ని, మన ఫోకస్ని దేనిమీద పెట్టాలి? శుకదేవ గోస్వామి చెప్పేది చాలా క్లియర్. మన ముందు రెండే దారులున్నాయి. ఒకటి, ఎప్పుడూ మారుతూ ఉండే నశించిపోయే వస్తువుల వెనక పడటం. ఇది ఎప్పటికీ తీరని దాహానికి, అశాంతికి దారితీస్తుంది. లేదా 2, శాశ్వతమైన, ఎప్పటికీ మారని ఆ సత్యం వైపు మనసుని తిప్పడం. ఇదే అసమైన శాంతికి, భయం లేని జీవితానికి దారి. చూడండి, పరీక్షిత్ మహారాజుకి డెడ్లైన్ ఉంది, 7 రోజులు. అందుకే ఆయన కరెక్ట్ ప్రశ్న అడిగారు. మనకు ఆ డెడ్లైన్ ఎప్పుడో తెలియదు, కానీ ఉంది అని మాత్రం తెలుసు. సో ఆ రాజురాగే మనందరి ముందు కూడా ప్రతిరోజు ఒకే చాయిస్ ఉంటుంది. మన దృష్టిని నశించిపోయే వాటిపై పెడతామా, లేక శాశ్వతమైన దానిపై పెడతామా? మన సమయాన్ని, మన ఏకాగ్రతను దేనికోసం వెచ్చిస్తున్నాం? ఈ ప్రశ్నతోనే ఈ వివరణను ముగిద్దాం.